దేవాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? నేను కూడా క్షేమంగానే ఉన్నాను. మరి మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యరీత్యా కొద్ది రోజులు ఇబ్బంది జరిగింది. అయినప్పటికీ మరి దేవుని మహాకృప, మీరందరూ తప్పకుండా నా కోసం చేసే ప్రార్థన, మరలా కాస్త మంచి ఆరోగ్యంతో ఈ రీతిగా మీ ముందు ఉండటానికి దేవుడు కృప చూపాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు స్తుతింపబడును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమీయవలసి ఉన్నదని చెప్పాను. ప్రియులారా, ఈ మాట పౌలు గారితో దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాట. పౌలు గారిని ధైర్యంగా ఉండని ధైర్యపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు ధైర్యపరచాల్సి వచ్చింది అంటే, పౌలు గారి సమయంలో చాలా దుఃఖంతో, వేదనతో, చాలా కష్టంలో ఉన్నాడు. వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, యెరూషలేము దైవజనుడైన పౌలు గారు వచ్చినప్పుడు 3 మిషనరీ ప్రయాణాలు పౌలు గారు చేశారు. 3వ మిషనరీ ప్రయాణాన్ని ముగించుకొని యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదుల ద్వారా, ఎందుకంటే ఎప్పుడు కూడా వారు ఆటంకంగానే ఉన్నారు కదా పౌలు గారికి, సువార్తకి, వారి ద్వారా మరి పౌలు సహస్రాధిపతి ఆధ్వర్యంలో బంధించబడ్డాడు. బంధించబడినప్పుడు చాలా కష్టం గుండా వెళ్ళాడు, ఎంతో శ్రమ గుండా వెళ్ళాడు. కొరడాలతో కూడా సహస్రాధిపతి కొట్టమని చెప్పాడు. అప్పుడు నేను రోమా పౌరుణ్ణి అన్నటువంటి మాట కూడా పౌలు గారు తెలియచేసి ఆ రీతిగా కాస్త తనను తాను జాగ్రత్త చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, తర్వాత తెల్లవారినప్పుడు యూదులందరినీ కూడా ఒక సభలోకి తీసుకొచ్చారు. ఆ సభను సన్హెడ్రిన్ సభ అంటాం కదా, ఆ సభలోనికి తీసుకొచ్చారు. అక్కడ దైవజనుడైనటువంటి పౌలు చాలా ఆయన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడు అన్నటువంటి దాన్ని, మరి ఆ మొత్తం సాక్ష్యం ఏమీ చెప్పలేదు, కానీ నేను నేటి వరకు ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అని పౌలు గారు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించాడో, అక్కడున్న ప్రధాన యాజకుడైన అననీయ పౌలు గారిని నోటి మీద కొట్టమని చెప్పటం జరిగింది. ప్రియులారా, ఆ సమయంలో అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా ఉండటాన్ని గమనించిన పౌలు, నేను పరిసయ్యుల సంతతికి చెందిన వాడిని అని పౌలు గారు చెప్పాడు. అప్పుడు పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, మరి పరిసయ్యులందరూ కూడా పౌలు పక్షంగా రావటం, సద్దూకయ్యులు మరి వారు ఒక తెగగా అక్కడ ఉండటం, వారి మధ్య పెద్ద వాగ్వివాదం, కలహం పుట్టి భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. వాస్తవంగా పౌలు మీద పడి మరి పౌలును ఒకవేళ చీల్చి వేస్తారేమో, కలహం ఎక్కువైపోయింది, చీల్చి వేస్తారేమో, చంపేస్తారేమో అన్నటువంటి వాతావరణం కలిగినప్పుడు సహస్రాధిపతి మరి అర్జెంటుగా మీరు వెళ్ళి ఆ పౌలుని కోటలోనికి తీసుకొని రండి అన్నప్పుడు ఆయన పట్టుకొని కోటలోనికి తీసుకొచ్చేశారు. ప్రియులారా, ఇంత సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ 4 మాటలు నేను ఎందుకు దైవజనుడిగా మీకు చెప్పానంటే, మరి యెరూషలేములో బంధించబడినటువంటి దైవజనుడైన పౌలు ఇంత భయంకరమైన కష్టం గుండా, శ్రమ గుండా, బాధ గుండా, ఏమంటే మీదపడి ప్రజలు హాని చేసే పరిస్థితులు, అసలు మీదపడి చీల్చి వేస్తారేమో అన్నటువంటి భయం సహస్రాధిపతికి కలిగింది అంటే మరి ఎలాంటి సిచ్యువేషన్ చూడండి. ఆ ముందటి అధ్యాయాలు మీరు 21, 22, 23 అలా అధ్యాయాలు చదువుకుంటా వస్తే ఈ విషయాలన్నీ మీకు తేటగా అర్థమవుతాయి. కనుక అంతటి కష్టతరమైన పరిస్థితిలో దైవజనుడు ఆ రాత్రి ఆ కోటలోనికి తీసుకొచ్చినటువంటి ఆ రాత్రి చాలా దుఃఖంతో, వేదనతో, ఒంటరిగా ఉండి కన్నీటి మయమైనటువంటి పరిస్థితిలో, కృంగిన స్థితిలో
ఎందుకంటే తట్టుకోలేనటువంటి శ్రమ కదా, మనం చిన్న చిన్న వాటికే తట్టుకోలేం. మరి ఇది చిన్న విషయం కాదుగా. అంతటి శ్రమలో దైవజనుడు ఉండిపోయాడు. అయితే మనం చదివిన 11వ వచనంలో ఆ రాత్రి అని మొదలైంది చూసారా? ఆ రాత్రి, ఏ రాత్రి? దైవజనుడికి ఇంత కష్టం ఏర్పడి కన్నీటితో, బాధతో, శ్రమతో, కృంగిన స్థితిలో, అధైర్యంతో నిండిపోయిన పరిస్థితిలో ఉన్నాడే, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి. ఎంత చక్కని మాట అండి. పౌలు గారి దగ్గర ఎవరు లేరు, కానీ దేవుడు వచ్చేసాడు, ప్రక్కనే నిలబడ్డాడట. నువ్వు ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఎలా సాక్ష్యం చెప్పావో రోమాలో కూడా అలాగే చెప్పాలి. రోమాలో కైసరు ఎదుట కూడా నువ్వు నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. అక్కడున్న ప్రజలందరికీ కూడా నన్ను గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఏ హాని జరగదు, నేనున్నాను నీతో అంటూ ప్రక్కకొచ్చి నిలబడినటువంటి ప్రభువు పౌలు గారిని ధైర్యపరిచాడు. పిల్లరా, ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయమో కదా. దైవజనుడిగా నేను ఒక మాట చెప్పనా, ఈ వర్తమానం వింటున్న సమయానికి తట్టుకోలేని ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టం గుండా నువ్వు వెళుతూ కృంగిన స్థితిలో, వేదనలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. నీ ప్రక్కన ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయ్యో నాకెవరూ లేరే, నేను ఒంటరిగా ఉన్నాను, ఇంత శ్రమలో నన్ను కాస్త ఆదరించి ఓదార్చే వాళ్ళు ఉంటే బాగుండు అన్నట్లుగా నీ గుండె బద్దలై నువ్వు ఓదార్చే వారి కొరకు ఎదురు చూస్తూ అల్లాడిపోతూ ఉన్నావేమో. ప్రియబిడ్డ, ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా ప్రభువుని అనుసరించి వాక్యానుసారంగా బ్రతికే క్రైస్తవుడు అయితే నీ ప్రతి శ్రమలో దేవుడు నీ ప్రక్కన నిలబడతాడు. ఆయన వస్తాడు. నువ్వు నేను ఒంటరి వారం కానే కాదు. దేవుడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు, ఆయన ధైర్యపరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ ద్వారా చేయాల్సిన పని చాలా ఉంది అంటాడు. బిడ్డ నేనున్నాను అంటాడు. మన ప్రక్కన నిలబడతాడు, మనతో ఉంటాడు, తండ్రిలాగా మనల్ని ఆదరిస్తాడు, తల్లిలాగా మనల్ని ఆదరిస్తాడు. ఇంకెంతకంటే ఏం కావాలి? శ్రమ దేవుణ్ణి దగ్గరకు తీసుకొస్తే శ్రమ మంచిదేగా. శ్రమ నిన్ను దేవునికి దూరం చేస్తే అది మంచి శ్రమ కాదు. శ్రమ అనేది నిన్ను దేవునికి దగ్గర చేయటం, దేవుణ్ణి మనకు దగ్గర చేయటం. ఈ వచనాన్ని బట్టి ఆ రాత్రి ప్రభు అతని ప్రక్కన నిలుచుండి. ఎంత చక్కని మాట అండి. బిడ్డ, ఒకవేళ గత రాత్రి కృంగిపోయిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నావేమో, ఒంటరిగా దుఃఖపడుతున్నావేమో, ఏడ్చావేమో, ప్రభు ఉన్నాడు నీకు తోడుగా. ధైర్యంగా ఉండు. దైవజనుడైన పౌలుని ధైర్యపరిచి రోమాకు తీసుకెళ్ళి అక్కడ కూడా ఎలాగైతే అద్భుతమైనటువంటి పరిచర్యలో దేవుడు వాడుకుంటూ వచ్చాడో, నిన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. నువ్వెవరైనా సరే తప్పకుండా దేవుడు నీకు సహాయపడతాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు కష్టము శ్రమ కలిగిన ప్రతిసారి మీరు మా ప్రక్కకు వచ్చి నిలబడతారు కదా, మమ్మల్ని ధైర్యపరుస్తారు, ఆదరిస్తారు. మాకు ఇంకేం కావాలయ్యా? ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరుంటే చాలయ్యా. మాకు ఎంతటి శ్రమ అయినా పర్వాలేదు, మీరు నాతో ఉంటే, మాతో ఉంటే చాలు. ఈ ధైర్యాన్ని, ఈ ఆదరణ ఈ వర్తమానం ద్వారా మీ బిడ్డలకు అందచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు తోడుగా ఉన్నప్పుడు కలిగే దీవెన ఆశీర్వాదాలతో, నెమ్మదితో, ఆదరణతో మీ బిడ్డలను నింపమని, సహాయపడమని, వారి కన్నీటిని నాట్యంగా చేయమని యేసయ్య శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. చూస్తూనే ఉండండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.